తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు సాతాను చేత శోధింపబడిన 3 శోధనలు, రెండవ భాగము నేత్రాశ అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుని సాతాను శోధించిన మాట వాస్తవం. సో 3 రకాలు శోధనలు, 3 ప్రదేశాలలో 3 సాధనాలు ఉపయోగించి దుష్టుడు క్రీస్తు ప్రభుని శోధించినట్లుగా మనకు కనబడుతుంది. 1, అరణ్యంలో శోధించాడు. 2, ఆ యొక్క ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి శోధించాడు. 2, 3, యెరూషలేము మందిర శిఖరం పైకి తీసుకుని వెళ్ళి శోధించాడు. 3, ఈ 3 ప్రదేశాల్లో 3 రకాల సాధనాలు ఉపయోగించి ఆయన శోధించాడు. ఎలాంటే, మొదటిది శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ సాధనాలు ఉపయోగించి శరీరానికి సంబంధించింది, ఏమండి, అధికారానికి సంబంధించింది, డంబముగా అతిశయంతో మాట్లాడేటువంటి విధానంతో కూడిన ఆ సాధనాలు ఉపయోగించి యేసు ప్రభుల వారిని శోధించినట్లుగా మనకు లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. మొదటి శోధనకైనా లొంగలేదు. అయినా దుష్టుడు యేసు ప్రభుని వదలలే. రెండవ శోధన శోధించాడు. ఆ రెండవ శోధనే నేత్రాశ. మరి ఇప్పుడు ఈ రెండవ శోధన బట్టి మనము ఏమి నేర్చుకునాలని, ఏమి నేర్పించాలని మరి దేవుని లేఖనం మనకు సెలవిస్తుందో క్లుప్తంగా ఆలోచించడం ప్రయత్నించారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నానండి. రెండవ శోధనగా, నేత్రాశగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అని నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనిను. ఏమున్నదట? వ్రాయబడి ఉన్నదానిని తెలియపరిచి. సో ఇదే మాట లోక సువార్త 4వ అధ్యాయము మరి 5వ వచనం కూడా మనం చదువుకుందాం. 5, 6 వచనాలు కూడా చదువుదాం. ఈ 2 కలిపి ఈ రెండవ శోధనగా ధ్యానించుకుంటే సిద్ధపడతాం. చూడండి, లోక సువార్త 4, 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడినదని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తికి కడుపు నిండిన తర్వాత మనిషి కోరుకునేది ఏంటంటే అధికారం. ఇక కడుపు నిండితే ఫుల్గా ఏం చేయాలి? పెత్తనం చేయాలి, ఎవరి మీద అయినా సరే ఏదైనా అధికారం సంపాదించాలనేటువంటి తత్వం మనిషికి ఉంటుంది. సో ఈ దుష్టుడు యేసు ప్రభువు మొదటి శోధన లొంగలేదు కనుక రెండవ శోధనకి ఎత్తైన ఎత్తైనటువంటి ఒక పర్వతం మీద తీసుకుని వెళ్ళి 1 నిమిషంలో లోకరాజ్యాలు ఏంటంటే లోకరాజ్యాలన్నిటిని 1 నిమిషంలో ఆయనకి చూపించి, అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, అంటే అప్పట్లోనే ఎంత కంప్యూటర్ టెక్నాలజీ ఆ దుష్టుకుందో ఆలోచించండి. ఇప్పుడు కంప్యూటర్లో టిక్ 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 నొక్కితే ప్రపంచ మరి ఆ విషయాలన్నీ కూడా నాకు కనబడుతున్నాయి ఇప్పుడు అనుకుంటున్నాం. ఆనాటి కాలంలోనే ఆ పైకి తీసుకొని 1 నిమిషంలో
మొత్తం కూడా స్క్రీన్ చూపించినట్లుగా యేసు ప్రభుల వారికి దుష్టుడు రాజ్యాలను చూపించాడట. సో ఇది ఎంత చిత్రంగా ఉందంటే ప్రియమ దేవుని పిల్లలరా, ఆ యొక్క లోకాలను కలుగు చేసినటువంటి ఆ దైవ కుమారునికి లోకాలను చూపిస్తున్నాడు. ఆ లోకాలలో ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఈ దైవ కుమారునికి అంతా కూడా ఎక్కడ అధికారం ఉందో, ఎవరు అధికారం చేస్తాడనే సంగతి కూడా యేసు ప్రభుకి తెలుసు. ఆయనతో మాట్లాడుతున్న మాట ఈ అధికారం అంతా కూడా చూపించి, ఇదిగో కనబడుతున్న రాజ్యాలన్నిటి అధికారం అంతా కూడా నీకు ఇచ్చేత ఫ్రీగా, ఇక నువ్వేం చేయ అవసరం లేదు, శిలువ మరణానికి వెళ్ళవసరం లేదు, నువ్వు బాధపడవసరం లేదు, నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నా. సో వాస్తవేనంటారా? ఏమండి ఆలోచించండి. అంటే దుష్టుడు ఆహారం బట్టి లొంగలేదు కనుక ఏదైనా ఫ్రీగా ఇస్తానంటే మనుషుల యొక్క తత్వం, శరీర తత్వం ఏంటంటే ఫినైల్ అయినా తాగేయటానికి ఇష్టపడతాడు. ఫ్రీగా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, నీకు ఏది శిలువ మరణానికి వెళ్ళవసరం లేదు. ఆయన షెడ్యూల్ని బ్రేక్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎక్కడ చనిపోవాలి, ఆయన ఏం చేయాలి అన్నది కూడా ఆయనకు ఒక గురి ఉంది, ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వచ్చాడు. ఆ ప్రణాళికను బ్రేక్ చేయటానికి నువ్వు అదేం చేయవసరం లేదుగో తీసుకో అంటున్నాడండి. చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రం సేవింపవలని ఉన్నది కదా. నీవేంటి ఆ దేవుని స్థానాన్ని నువ్వు తీసుకొని నేను నీకు మొక్కితే నువ్వు ఇష్టమేంటి? ఏదైనా ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి కదా. అధికారమైనా, ఉద్యోగమైనా, మరొకటైనా దేవుడు ఇవ్వాలి. నువ్విస్తానంటావేంటి అని అసలు మొక్కాల్సిన తండ్రి దేవునికి నీకు మొక్కమంటావేంటని టక్మట్ క్యాచ్ చేసి యేసుప్రభుల వారు లేఖనాన్ని ఉపయోగించారు. అదే ద్వితీయోపదేశకాండం 6:16 మనకు కనపడుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన మాట ఏంటంటే, చెప్పాలనుకున్న మాట ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ యేసు ప్రభుల వారు ఫ్రీగా అధికారం ఇచ్చేస్తాను అని అంటే వద్దు అంటున్నాడు. సో లోకంలో మీరు చూసినట్లయితే చిన్న వార్డు పదవు, సంఘంలో చిన్న ఏదో ఒకటి నేను ఇస్తాను అని అంటే వాళ్ళు వెనకాలే తిరుగుతారండి, వాళ్ళకి బానిసలైపోతారండి, వాళ్ళు తొత్తైపోతారండి. కానీ రాజ్యాలన్నిటికీ అధికారం ఇస్తానంటే యేసు ప్రభు నాకు వద్దు అంటున్నాడు. అంటే ఆ దుష్టుడు ఇచ్చేటటువంటి అధికారంలో, దుష్టుడు చెప్పే మాటలలో, దుష్టుడు మనకేదో చేస్తున్నాడు అనుకునే విధానంలో తప్పనిసరిగా తప్పు ఉంటుంది. అబద్ధం చెప్తాడు, నమ్మించి గొంతు కోస్తాడు, నీకు మేలు కోరినట్టుగానే చేసి నిన్ను తను చిక్కించుకుంటాడు, నిన్ను దాసునుగా చేసుకుంటాడు, తను సొత్తుగా మార్చేసుకుంటాడు. అది తీసుకుంటే వాడు సొత్తు అయిపోతాడు. నేను కదా ఇచ్చాను, నేను కదా నీకు అధికారాన్ని ఇచ్చాను, ఇదంతా కూడా నాది కదా నీకు ఇచ్చాను అని అంటాడు. సో అంత ఎవరిది ఇంతకీ? అది సాక్షాత్తు యేసు ప్రభుల వారితో సృష్టించినటువంటి ఆ దైవ కుమారునితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏమండి ఎంత డేరండి వాడికి అంటే, ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అంటే అధికారము మీరు బాగా గమనించండి. ఏ అధికారం కావాలి అన్నా, ఏ అధికారం కావాలి అన్నా అది దేవుని వలన మాత్రమే అధికారం అవుతుంది. అధికారం ఇస్తాడండి దేవుడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వారికి అధికారం ఇస్తాడు. మహాజ్ఞాని సొలొమోను అంటారు 16 సామెతల్లో చివరి భాగంలో, చీట్లన్నీ కూడా ఒడిలో వేయబడతాయి, తీర్పు దేవునిది. మనం చేయవలసిన చీట్లు వేస్తాం, తీర్పు తీర్చేది ఎక్కడ ఆ లోనికి వెళ్తారు, ఎక్కడ ఎలా నొక్కాలో నొక్కించి మైండ్ సెట్ని మార్చి నొక్కించేది ఆయన అన్న దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ అధికారమని దేవుడు ఇవ్వాలి అని దైవ గ్రంథంలోనే మనకు కనబడుతుంది. రోమపత్రికలో మీరు చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము ఇక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. రోమపత్రిక దీన్ని చదువుకొని ఒకసారి అధికారాన్ని పరిశీలన చేస్తూ, యేసు ప్రభు అధికారాన్ని ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నాడు? మీరు నేను దానిని బట్టి ఏం గ్రహించి మన జీవితంలో అనుసరించాలి, అది ఏ విధానమైనటువంటి మాదిరికరం అని ఆలోచించడానికైతే ప్రయత్నించాను. చూడండి,
రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం అండి. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తన మీదకి తానే శిక్ష తెచ్చుకుందురు. అంటే అధికారాలన్నీ దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అది నువ్వు అన్యుడివా, మరొకరువా అంటే అధికారాలన్నీ కూడా దేవుడే నియమిస్తున్నాడంటే ఈయనెవరు? ఈయన సర్వాధికారి. ఈయన ఆధ్వర్యంలో వచ్చే అధికారులు ఆయన నియమిస్తాడు, ఎవరిని ఎక్కడ ఎప్పుడు అనేది. సో ఆ స్థానాన్ని దుష్టుడు లాక్కున్నాడు. ఎలా అంటే ఆదాము గారిని ఒకరోజు ఏదైనా తోటలో ఈ సర్వ సృష్టంతటిని కూడా ఏలికించేసాడు, అధికారం ఇచ్చాడు. కేవలం ఆ యొక్క చూసేదాన్ని బట్టి లేక తినేదాన్ని బట్టి ఆ దుష్టుని ప్రలోభాలకు లొంగి ఆ అధికారం అంతా వాడు సాతానికి కట్టబెట్టేసాడు. వాడు అధికారి అయిపోయాడు. ఆ అధికారం అంతా కూడా పోగొట్టుకున్నారు. అందుకే ఇదంతా కూడా ఈ అధికారం అంతా కూడా నాకు అప్పగింపబడింది. రాజును కొడితే కోట మొత్తం రాజ్యం అంతా నాదన్నట్లుగా, ఇదిగో మొదట్లో మరి అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని కొట్టేటప్పుడు అధికారం అంతా కూడా దుష్టుకి వెళ్ళిపోయింది. వాడు ఆధ్వర్యంలో క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు కూడా అనేక పరిస్థితులలో దుష్టుడే రాజ్యం వెళ్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దుష్టుడు కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ రాజ్యాలన్నీ కూడా వేసుకు చూపించి ఒక్క నిమిషంలో ఒక్కసారి నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తా అంటే ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఆదాం గారికి ఎవరు ఇచ్చాడు? తండ్రిని దేవుడిచ్చారు. ఇప్పుడు దుష్టుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో తేడా ఉంది ఇక్కడ, మనం గమనించాలి. అంటే ఇక్కడ గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా, ఏ అధికారం కావాలన్నా ఎలాగంటే సపోజ్ కుటుంబ యజమాని దగ్గర నుండి, బాగా గమనించాలి, కుటుంబ యజమానుడి దగ్గర నుండి ఆ కుటుంబం పరిపాలించే ఆ చిన్ని అధికారం నుండి మన హైయెస్ట్ అధికారం ఏదున్నది అని అనుకుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన ఏరియా అని అనుకుంటే అక్కడ వరకు కూడా ఏ వ్యక్తిని నియమించాలి అన్నా ఇదంతా కూడా దేవుని చేతిలో ఉన్నాయి కనుక ప్రపంచాలన్నీ కూడా ఆ దేవుడే వారిని అధికారిగా నియమిస్తాడు. వాళ్ళు ఇచ్చిన అధికారం దుర్వినియోగపరుచుకుంటారా, ఆ ఇచ్చిన అధికారాన్ని బట్టి సద్వినియోగపరుచుకుంటారా అనేది తదుపరి సెకండరీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, అసలు ఆ అధికారిని ఎందుకు నియమిస్తాడు అక్కడ అని అంటే ఆ ప్రజలు స్థితిగతులను బట్టి, ఆ ప్రజలు మెడవంచిన వారైతే కఠినాత్ముడిని నిర్ణయిస్తాడు, లేక ఆ ప్రజలు వినయ విధేయతలు కలిగిన స్థితిలో ఉంటే నమ్రత కలిగినటువంటి నాయకుడిని మేలుకారంగా ఉండేటట్టుగా వాళ్ళకు ఉండే నాయకుడిని ఇస్తాడు. వాడు మెడవంచకపోతే వాళ్ళు కష్టార్జితం దోసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి నాయకుడిని ఆయనే ఎలక్ట్ చేస్తాడు. మనం అనుకుంటే నాయకుడు అయిపోతున్నాడు అనుకోకండి. ప్రజలందరూ మేము ఎన్నేసుకున్నాం అనకండి. ఒకళ్ళు అంటానికి ఓట్లేసాం కనుక అనుకుంటానికి ఒక మాటగా సరిపోద్దేమో, కానీ నీ వేసిన అన్నీ కూడా చీట్లలో నిర్ణయించేది దేవుడైన సంగతి మనం గమనించుకోవాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. సో ఇప్పుడు కావాల్సిన మాట ఏంటంటే ప్రియమైన సోదరులారా, ఈ ప్రకారంగా అధికారాలన్నీ కూడా దేవుడిస్తాడు ఏదైనా. మరి ఇప్పుడు ఈ అధికారము నీకు కావాలి అన్నా దేవుణ్ణి అడగాలి. ఒక ఉద్యోగమైన, ఒక ధనమైన, ఒక ఆరోగ్యమైన, ఒక నీకేదైనా కావాలి అన్నా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. నీకేదో నిన్ను కాపాడబడి ఏదంటే కానీ దేవుడు ఇవ్వాలి. కానీ దేవుడి స్థానంలో మరి అధికారంతో నాకు ఉంది కనుక నేను ఏదైనా చేసేయగలను, వీళ్ళందరూ నా గ్రిప్లో ఉండాలి అని అంటూ దుష్టుడు మరి నెరవేర్చలేని వాగ్దానాలు, సాధ్యపరచలేనటువంటి మాటలు, చేయలేనటువంటి అసమర్థతో కూడినటువంటి వాగ్దానాలు దుష్టుని సొంతం. కనుక గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం ఇవ్వగలడా? అసలు ఆయనే రాజ్యాలను కలిగజేసినోడికి వీడేమి ఇస్తాడు దుష్టుడు? కనుక వాడు మాట తీరుని బట్టి మనం గమనించాలి. ఈ రెండో శోధన బట్టి చెప్పబడుతున్న మాట, ఆయన నేత్రాశ ఆయనకి చూపించేసి ఇదంతా నీకు చేత చూడు 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 అని అంటే ఆయన చక్కగా లేఖనం టు లేఖనం అన్నట్టు కౌంటర్ ఇచ్చేటప్పటికి దుష్టు సైలెంట్ అయిపోయాడు. అధికారం కొరకు మనుషులు ఎంతటికైనా తెగించేస్తారండి. కనుక
ఇప్పుడు ఈ అధికారాన్ని మరలా దుష్టుడు ఏం చేశాడంటే ప్రజలను ప్రేరేపించి యేసుని అధికారిని చేయడానికి ప్లాన్ చేశాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 15 వచనం అనుకుంటండి. 15 వచనం. ఆయన రొట్టెలు పెట్టాడు, తిన్నారు బాగా. ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈయన మనకి రాజు అయి ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టుగా రాజును చేయాలని చూశారట. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతం చేయబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండలకు ఒంటరిగా వెళ్ళిపోయాడంట. కొండకి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అంటే రాజును చేయాలని వస్తున్నారట. అసలు యేసు ప్రభువుల వారు పుట్టుకతోనే రాజు కదా. ఇంకా ఆయన రాజును చేయటం ఏంటంటే చక్కగా పెడతాడు కదా, ఈయన మనకు రాజు అంటే బాగుంటుంది అనుకుని వాళ్ళ ఊహ కూడా భౌతిక సంబంధమైనటువంటి ఊహాగానాలతో ఉన్నారు కనుక ఆయన రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. అదే మనమైతే చిన్నది ఏదైనా ఇస్తానంటే ఏమంటే ఎంతటికైనా తెగించేస్తాం, దేనికైనా సరే తల ఉంచేస్తాం. ఏదైనా ఇస్తాను చిన్న అధికారం కొరకు, ఏదైనా ఇస్తాను అంటే ఇందాకే చెప్పాను, ఫ్రీగా వస్తుంది అంటే చాలామంది ఫెనైల్ కూడా తాగేస్తారు అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మాట అంటారు. సో ప్రియమైన దేవుని పిల్లలరా, రాజుగా చేయబోతున్నారంట. సో ఇదే మాటని యోహాను సువార్త 18:36లో పిలాతు గారు ఒక మాట అడిగారు, అయ్యా నువ్వు రాజువా అన్నాడు. ఎస్, నువ్వు అన్నట్టే రాజుని. మరి ఏంటి నీ రాజ్యంలో నీ భటులు వీళ్ళెవరు లేరేటి అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది మాత్రము కాదు, పరలోక సంబంధమైనది. ఒకళ్ళు ఈ లోక రాజ్యమైనట్లయితే నా యొక్క సేవకులు ఇప్పుడు ఫైటింగ్ చేసేవాళ్ళే, చేయట్లేదని దాని అర్థం ఈ లోక రాజ్యం కాదు, దానికి భిన్నమైనది అన్నట్లుగా చెప్పాడు. శిలువ మరణంలో కూడా నజరేయుడైనటువంటి యేసు అని కూడా రాయబడింది. అంటే యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని కూడా రాయబడింది. ఈ మాటలన్నీ చెప్తున్న ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పుట్టుకతోనే రాజు అంటే ఏదో రూపాన్ని ఆయన ఈ లోక సంబంధ నాయకత్వం చేయాలని కూడా ప్రజలను ప్రేరేపించి చేశాడు. ఒకటి, దానికి లొంగలేదు యేసు. ముందు కూడా ఇదిగో ఈ లోక మహిమంత రాజ్యాలన్నీ కూడా నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, నాకు నమస్కారం పెట్టు అన్నాడు, దానికి లొంగలేదు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి నువ్వు నేర్చుకోవలసింది ఏంటంటే, మనము అధికారంలో ఏదో ప్రమాదం ఉన్నది కనుక అధికారం వచ్చిన వ్యక్తి తప్పనిసరిగా గర్విష్ఠుడవుతాడు. అందులోని కాదు, ఆ వ్యక్తి డంబముగా మాట్లాడతాడు. రేపు ఆకలి తీరింది మనిషి కోరుకునేది అధికారం, అధికారం వచ్చింది తర్వాత డంబపు మాటలు, గర్వంతో మాట్లాడే మాటలను ఏదైనా చేయగలను అధికారంతో అని గర్వించి మాట్లాడతారు. సో అధికారము నీకు ఇచ్చినట్టు అధికారం ఏదో ఒక్కసారి గమనించుకో. ఈరోజు నీ కుటుంబాన్ని సరిగా పరిపాలన చేస్తున్నావా, లేకపోతే మనకప్పించిన సంఘాలను శుభ్రంగా చూస్తున్నామా, మనం ఉన్నటువంటి గ్రామంలో లేకపోతే మనకిచ్చినటువంటి ఆ బిడ్డల ద్వారా ఏదైనా చిన్న అధికారి దాన్ని సక్రమంగా మనం చేయగలుగుతున్నామా అనేది జాగ్రత్తగా చూడాలండి. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో అధికారం కొరకు అనేక మంది ఎంతటికైనా తెగించేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అధికారం అదొక దాహం అండి, అది తీరని దాహం. అధికారం అంటే ఎంతటి వాళ్ళైనా సరే దానికి లోబడిపోతారు, దాని కొరకు అర్రులు చేస్తారు, దాని కొరకు ఏదైనా చేయటానికి, ఎంతైనా ఇవ్వటానికి, తెగించడానికి ఇష్టపడిపోతారు. అదే దేవుని కొరకు బ్రతకటానికి కానీ దేవుని కొరకు చేయటానికి కానీ అటువంటి త్యాగమూర్తులుగా ఉండరు. నేను ఏదో ఒక నాయకుడిని ఏదో ఒకటి చేయొచ్చు, పేరు ప్రఖ్యాతి ఏదో తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు. సోదరుడా, ఉన్నదానితో తృప్తిపడాలి కానీ నీకు నువ్వుగా ఎంతో ప్రయత్నాలు చేసి ఒకవేళ అది నువ్వు పొందుకున్నా సరే అది నీ క్షేమాన్ని తెచ్చిపెట్టదు, నీ ప్రాణాన్ని తీసుకుని మర్చిపోకు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, చూడు దైవ గ్రంథంలో ఒకరిద్దరిని జ్ఞాపకం చేస్తే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను అధికారాన్ని బట్టి. ఇప్పుడు మొదటి రాజు సౌలు రాజు, గాడిదలు వెతికిన వ్యక్తిని రాజును చేశాడు దేవుడు. సో ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు దావీదు గారు వారిని ఓడించడం కారణం, గొలియాతును చంపడం కారణంగా ఈయన పాపం మరి వెలుగులోనికి వచ్చాడు. ఇక ఎప్పుడైతే ఈ అధికారం పోతుందోనని, తన కొడుకుకి దక్కదు, నేను కూడా అధికారం ఉండలేనేమో అని అనుకొని ఆ ఇశ్రాయేల్ కాపాడటానికి మరి ఎంతో ప్రాణత్యాగం చేసినటువంటి దావీదు గారిని చంపేయటానికి 2 పర్యాలు బళ్ళు మిస్త్రాడు. తద్వారా అరణ్యాలు పాలైపోయి చంపేయాలని. అంటే నా ప్రియమైన వల్లరా, అధికారం సంపాదించుకోవటానికి చంపుతారు కొందరు, అధికారం పోతుందంటే తట్టుకోలేకుండా వారిని కూడా చంపేస్తారు. చంపటమా చచ్చిపోవటమా అనే ఇలాంటి తెగింపుతో కూడినట్టు విధానం తీసుకుంటారు అధికారం.
అధికారం కావాలనే కదా ఆధ్యాత్మిక మొట్టమొదటి ప్రారంభంలో తన పిల్లలైనటువంటి చంపేశాడు దుష్టుడు. ఏమండి? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి. ఆఖరికి అధికారం పోతుందని అంటే ఇచ్చిన దేవుడు పోగొట్టాలి అంటే ఎందుకు పోగొడతాడు? ఇచ్చిన దేవుడు ఎందుకు పోగొట్టకుండా ఎలా చేయాలి, ఎలా నేను నడవాలి అని దాన్ని విడిచిపెట్టుకొని ఎవరో ఒక ద్వారా నాకేదో నష్టం వచ్చేస్తుంది, నాకేదో నా రాజ్యం పోతుంది, నాదేదో దోసేసుకుంటాడు అన్నట్టుగా నీ ఊహాగానాల్లో వెళ్ళిపోవటమే మొదట సాతాడు వేసేటటువంటి మొట్టమొదటి మెట్టు నీ జీవిత పతనానికి. చివరికి ఆ రాజ్యంలో ఆయన పరిపాలించలేదు, ఆయన కొడుకు కూడా పరిపాలించలేదు. చివరాఖరికి సౌలు రాజు ఫిలిష్తీయుల చేతుల యుద్ధంలో చనిపోతారు. ఎవరైతే రాజ్యానికి వస్తారని నువ్వు అనుకున్నావో అదే దావీదు గారు రాజ్యానికి వచ్చేసాడు. అధికారం పోతుందని చంపేశాడు. ఇకపోతే దావీదు గారు రాజు అయ్యాడు. ఏమండి? ఇవన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం మనం 9వ అధ్యాయం నుండి 31 ఇది సౌలు రాజ్యం క్లోజ్. అక్కడ నుండి 2 సమూయేలు నుండి వస్తే దావీదు గారు ఎంటర్ అవుతారు. ఏమండి? అక్కడ కూడా ఈయన కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఏమండి? ఇక ఆయన కొడుకు అబ్షలోము మా నాన్నకి పరిపాలన చేయటం రాదబ్బా అని తక్కువ చేసి ఆ ప్రజలందరూ తన వైపు తిప్పుకొని ఆఖరికి తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ రాజ్యాన్ని కొట్టేశాడు. ఆ రాజ్యం విడిచిపెట్టి కొడుకు కదా అనుకొని ఏంటిడికి ఇంత దౌర్భాగ్యపు ఆలోచన వచ్చిందనుకొని అరణ్యాల పాలైపోయాడు దావీదు గారు. ప్రియమైన వాళ్ళరా, ఆ సందర్భంలో చివరికి అరణ్యంలోకి వెళ్ళి కూడా దావీదు గారిని చంపేయాలని ఎంతో ప్రయత్నం చేసినప్పుడు చంపాలనుకున్నటువంటి వ్యక్తి బ్రతికింపబడి రాజ్యానికి వస్తాడు దావీదు గారు. ఏమండి? చంపాలనుకున్న వ్యక్తి ఆ మస్తకి వృక్షానికి తన కురులు వేలాడి మరి యోబాబు చేత చంపబడినట్లుగా అబ్షలోం గురించి వ్రాయబడింది 2 సమూయేలు 17-18 అధ్యాయాలు. అంటే అధికారం కొరకు ఇక్కడ మనకు కావాల్సింది బంధుప్రీతి ఉండదు, స్నేహాలుగా ఉండవు, భర్త భార్య ఉండదు, ఏది కూడా లేనటువంటి విధానంలో అధికారం అంతగా చేజిక్కించుకుంటాను జారిపోతుందంటే ఇంత ప్రమాదం తెచ్చుకుంటాం. ఇకపోతే ఇశ్రాయేలు పరిపాలిస్తున్న అహాబు రాజు గారు. ఇక్కడ నేడు జరుగుతున్నటువంటి రాజకీయ సంఘటనల్లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి ఆనాడు బైబిల్లో జరిగిన సంఘటనకి కొద్దిగా వ్యత్యాసం, 2 డిఫరెన్స్గా కనపడుతుంది. అక్కడే అహాబు రాజు గారు రాజు, పెత్తనమంతా అక్కది. ఇక్కడేమో ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నది ఆ అమ్మగారేమో ఆ ఎలక్షన్లో నెగ్గటం, అయ్యగారేమో పరిపాలించడం బజారుకి వెళ్ళి. ఇది ఇప్పుడు నాడు ఎలా ఉంది? అయ్యగారు రాజు అయితే అహాబు అయితే అక్క పరిపాలించింది, అన్యాక్రాంతంగా నీతిమంతుడైన నాబోతుని చంపించేసింది. చివరి అక్కడ కుక్క చావు అంటారు కదా, అలా చనిపోయారు భార్య భర్తలు ఇరువురు. ప్రియమైన వాళ్ళరా, అధికారం కొరకు అరువులు చాచకండి. ఏ అధికారమైనా దేవుడు ఇవ్వాలి. ఇలా చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అతలియ కూడా అలాగే రాజకుమారులు అందరిని చంపేస్తుంది, అధికారం తనకేదో భంగం కలుగుతుందని. అన్యురాలని సిదోనీయురాలు ఇశ్రాయేలీల మీదకి రాజు ఉండకుండా ఉండాలనుకుని సొలొమోను దావీదు లాంటి వారు పరిపాలించిన సింహాసనం మీద అన్యురాలు వచ్చి 7 సంవత్సరాలు పరిపాలించింది అతల్య. ప్రియులారా, అధికారం కొరకు ఎంతటికైనా తెగిస్తాడు మనిషి. అది కావాలి, నువ్వు నాయకుడు అవ్వాలి అంటే తప్పనిసరిగా ఒకరోజు దేవుడు ఏర్పాటు చేస్తాడు. మోషే కింద మరి తన చేతి మీద నీళ్లు పోస్తున్న పరిచారకుడు ఉన్నటువంటి ఆయన్ని కొద్ది రోజులు ముందుకెళ్తే యెహోషువ నాయకుని చేయలేదా? ఏమండి? ఏలీ గారి దగ్గర ఎలీషా ఏదో తన పరిచయం చేసేటవాడికి ఉంటే కొద్ది రోజులు ఎదురుకెళ్తే ఈయన ప్రవక్త అయిపోలేదా? అక్కడే ఇదేం కనపడలేదు. కనుక దేవుడు చెప్తున్న మాట, అధికారం కొరకు వెళ్ళకండి, అధికారం కొరకు పరుగులు తీకండి. ఆ అధికారం ఏదో ఒక రోజున అధికారి నిత్యము భయపడుతూనే ఉంటాడు. నేను నాయకుడు కదా, ఏదైనా చేసేస్తాననుకున్నటువంటి కూడా ప్రాణభయం కనుక అధికారికి గెలిచిన తర్వాత బాడీ గార్డులు పెట్టుకుంటాడు. ప్రతి రక్తపు బొట్టు మీ కొరకు చిందిస్తానని ప్రగల్భానాలు పలికేటటువంటి నాయకుడిగా గెలిచిన తర్వాత ప్రజలు ఎలా పోతే నాకెందుకు అనుకో, వీడు మాత్రం ఏం చేస్తారో తెలుసా? బాడీ గార్డులు పెట్టుకుని తన రక్తపు బొట్టు కాదుగా చెమట కూడా కారకుండా ఈయన ప్రయాణం చేస్తాడు. చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదండి. అంటే స్వార్థంతో నాయకులు కూడా అవకాశాలకు ఇస్తాడు దేవుడు. వాళ్ళు స్వార్థంతో పరిపాలించే పరిస్థితుల్లో వాళ్ళు ఎంత నష్టాన్ని కొనుదెచ్చుకున్నో చూపిస్తాడు దేవుడు. తర్వాత
అటువైపు స్వార్థంతో ఏదో కావాలనుకుని పరుగులు తీయకుండా ఈ రోజున క్రైస్తవ సంఘాలలో సమాజంలో కూడా ఈ అధికారం కొరకే ఏదో అధికారం అయితే ఏదో ఆస్తులు అంతస్తులు కూడగట్టుకునవచ్చు అన్నటువంటి భావనతోనే అధికారాన్ని కోరుకుంటారు. కనుక ప్రియమ దేవుని బిడ్డ, అసలు నీకు అధికారి కావాలి అంటే, నీవు క్రీస్తు పరిపాలకుడుగా ఉండాలి అంటే ఆ అధికారం నాకు వద్దు, లోక సంబంధమైనటువంటి నాకు అధికారం వద్దు, ఆ పర సంబంధమైనటువంటి అధికారం మనం వేలికులు మీరు రాజులు కదా మనం ఇంకా నీకేదో అధికారం కావాలో లోకంలో కోరుకుంటావేంటి? అదే కదా పేతురు గారు చెప్తారు. మన రాజులోని యాజక సమూహం కదా క్రైస్తవులు ఈ లోకానికి తీర్పు తీర్చేటటువంటి వారికి ఉన్నాం కదా. ఎందుకంటే భాగ్యమే ఉంది. అది మానేసి ఏదో కావాలనుకుని మనం మాత్రం పరుగులు తీకండి. నువ్వు నాయకుడు చేయలేని దేవుడు ఒక రోజు నిర్ణయిస్తాడు నీకు తప్పనిసరిగా అని గమనించి, అధికారంలో ప్రమాదం ఉన్నది కనుక ఊరకనే ఇస్తానని కనుక నాకు వద్దు, ఈ అధికారిగా ఉండటానికి నేను రాలే. ఈ లోకపు అధికారంలో ఉన్న అంధకార సంబంధం అధికారి ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు కనుక అధికారులా ప్రవర్తించాలో, అధికారం ఉన్నటువంటి వారు ఏ విధంగా జీవించాలో, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆ అధికారులకు సహితము తెలియనటువంటి విషయాలు చెప్పటానికి, అధికారము ద్వారా నువ్వు చేసేటటువంటి క్రియలు మంచివి కాదని తెలియపరచడానికి ఎన్నో కార్యక్రమం జరిగించాడు. కనుక ఈ అధికారం ద్వారా తన జీవితాన్ని తప్పుదారి వెళ్ళిపోతున్న దుష్టుడు అంటే ఆడ అధికారం ఇవ్వలేడు. ఎక్కడిస్తాడు? ఎలా ఇవ్వగలుగుతాడు? అంతా ఆయనది కదా. ఆయన ఇవ్వలేనటువంటి వాగ్దానం చేసి నమ్మబలికించి మోసం చేస్తాడు, చిక్కించుకుంటాడు. ఆయనకు లోనైతే చూసేవా, నేను ఇస్తానంటే ఇదిగో ఆయన ఎంత ఆశపడి వచ్చేసాడు చూసేవా. అంటే ఆ తండ్రి దేవుని మాట, ఆ శిలువ మరణానికి వెళ్తాం నీకు ఇష్టం లేదు, ప్రజలారా మేము రక్షించడానికి ఆయనకు అస్సలు ఇష్టం లేదు చూసేవా. కేవలం అధికారానికి నా వెనకాల పడిపోయాడు, నేను ఇస్తానంటే తీసేసుకున్నాడు అని అనుకొని అలా నెపమేస్తాడు. కనుక ప్రియమైన పిల్లలారా, అధికారం కొరకు కాకుండా ఏ అధికారం లేకపోయినా మనమే రాజులు అన్నట్లుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని క్రీస్తు చక్కగా పరిపాలించుకున్న వ్యక్తిగా ఆత్మీయ జీవితం ఎదిగేట కృపను కోరుకుంటూ మాట ముగిస్తాను. పరమ తండ్రి మీకు వందనాలయ్యా. వినిన మాటలో పరమార్థం ఏంటో గమనించి లోక సంబంధమైన అధికారుల కొరకు అరువులు చాచుకుందా మీ చిత్తానుసారం మా జీవితాలకు అధికారిగా మీరు ఉండి మా కుటుంబ అధికారాలు మేము ఎలా పరిపాలించుకున్నామో మాకు నేర్పించండి. విని బిడ్డలందరినీ మీరు దీవించండి. అధికారం కొరకు వెళ్ళి మా తండ్రి ఎన్నో విషయాల్లో ఎన్నో అబద్ధపు మాటలు, మోసపు క్రియలు చేసేట కంటే అది మీ చిత్తమైతే మీరు ఇవ్వగలిగేంత వరకు వెయిట్ చేసి మీ చిత్త ప్రకారం చేయటానికి అది పొందనర్హులైతే మీరు ఇస్తారనే ఆలోచనతో ముందుకు సాగిపే ఆత్మ తోడ్పాటు నిన్ను కలిగిన బిడ్డలు మా అందరికీ ప్రసాదించి మీరు మహిమ పొందమని, మరొకసారి కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.